ధ్యానం కొరకై ఒక మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. తీసారా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 13వ వచనం. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదంతయు ఈమె జ్ఞాపకార్థముగా ప్రకటింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఏమను గూర్చి? ఎవరు ఆమె? ఏమను గూర్చి? సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటించబడినా అక్కడ ఏమను గూర్చి మాట్లాడాలి. జ్ఞాపకార్థంగా ఇది రాయిచున్నాను అని పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే స్పష్టంగా మాట్లాడి ఈ మాట ఆమెను గురించి తెలియజేస్తున్నాడండి. ఎవరామె? అమ్మా, ఎవరామె? ఎవరిని గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు దేవుడు? ఎక్కడ సువార్త ప్రకటించబడిన సర్వలోకములో అనగా ఈ భూమి యావత్తు సమస్తం ఎక్కడైనా కానివ్వండి, ఎక్కడ మాట్లాడినా ఏమను గూర్చంట మాట్లాడతారంట. సాక్షార్థముగా ఏమను గూర్చి రాయబడిందంటే ఎవరేమే అనంటే మా మరియా. ఎవరు? మరియా. ఏ మరియా? మరియా అంటే బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో మరియాలు బోల్డ్ మంది ఉన్నారు. బోల్డ్ మంది అనే కాడికంటే సంఖ్య చెప్తాను. 6 ఉన్నారు. ఎంతమంది? 6 ఉన్నారు. కొత్త నిబంధన గ్రంథంలో మరియా అనబడుతున్న వారు 6 ఉన్నారు. ఈ 6లలో ఏ మరియా? ఆ 6 మరియాలు ఎవరు అనంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటి ఎవరంటే యేసు తల్లి అయిన మరియా. రెండవ మరియా ఎవరంటే మగ్దలేని మరియా. మూడవ మరియా ఎవరంటే బెతనీయకు చెందిన మరియా. నాలుగవ మరియా ఎవరంటే యాకోబు యేషోవుల తల్లి అయిన మరియా. ఆ తర్వాత 5వ మరియా ఎవరంటే యోహాను మార్కు తల్లి అయిన మరియా. ఇంకొక మరియా ఎవరంటే రోమాకు చెందిన మరియా, రోమా ప్రాంతమునకు చెందిన మరియా. వీళ్ళ గురించి మనం కనుక చూస్తే వీళ్ళ గురించి ఖచ్చితంగా మనకి రిఫరెన్స్ కూడా ఉంది. రోమాకి చెందిన మరియా అయితే మనకు రోమ పత్రిక 16:6లో మనకు కనబడుతుంది. యోహాను మార్కు తల్లి అయిన మరియా అంటే లోకస్వార్త 24:10లో మనకు కనబడుతుంది. యాకోబు యేషోపుల మరియా అని అంటే మత్తయి సువార్త 27:56లో కనబడుతుంది. తర్వాత మగ్దలేని మరియా అంటే మార్కు సువార్త 16:9లో కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి మరియా అయితే మనకి మత్తయి సువార్త 13:55లో కనబడుతుంది. ఆ బెతేనియకు చెందిన మరియా అయితే మనకి మత్తయి సువార్త 26:13లో కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఈ దినము మనం ఎవరిని గురించి చూస్తున్నామయ్య అంటే బెతేనియకు చెందిన మరియాను గురించి. దేవునికి స్తోత్రం. ఏ మరియమ్మా? బెతేనియకు చెందిన మరియా. బెతేనియకు చెందిన మరియాను గురించి మనం ధ్యానించబోతున్నాం. ఏంటి ఈ మరియాన్ని గురించి నాకు ధ్యానం చేసినంత అవసరం ఏంటి? ఈ బెతేనియకు చెందిన ఈ మరియాను గురించి తెలుసుకోవాల్సిన శ్రేష్టమైన విలువైన విషయాలు ఏమున్నాయి అమ్మా? ఏమున్నాయి? ఈ మరియాన్ని గురించి మనం ఏం నేర్చుకోగలము అనంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఈ బెతేనియకు చెందిన ఈ మరియాను గురించిన ఆలోచిస్తే మనకి చాలా విషయాలు బయలుపరచబడతాయి. అయితే దీంట్లో కొన్ని విషయాలే మనము ఈ రాత్రి ధ్యానం చేసుకొని ఈ ప్రార్థనను మనం ముగిద్దాం. ఈ దినము ప్రత్యేకంగా ఏ మరియాను గురించి ధ్యానం చేస్తున్నా? ఆ బెతేనియకు చెందిన మరియాన్ని మనము జ్ఞాపకం. ఎందుకు ఏమని గురించి దేవుడు ఆ మాట మాట్లాడాడు? సర్వలోకములో ఏమన్నా సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడే ఏమని గురించి అంట
ఏమి చేసినదంతా జ్ఞాపకార్థముగా తెలియచేయబడుతుందంట. ఎందుకు ఏమను గురించి అంత స్పష్టంగా దేవుడు సర్వలోకములో వినబడుతుంది, ఏమను గురించి సాక్షార్థముగా వినపడుతుంది అని ఎందుకు రాయబడి ఉంది అని అంటే, ఒక 2-3 మాటలు నేను మీకు అర్థవంతంగా చెప్తాను. ఎందుకు ఏమను గురించి దేవుడు అంత స్పష్టంగా మాట్లాడాడు, ఈ మరియను గురించి ఎందుకు మాట్లాడాడు అంటే, మొదటి మాట చూడండి, లోకస్వార్త 10వ అధ్యాయము, లోకస్వార్త 10వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకుందాం. లోకస్వార్త 10వ అధ్యాయము 39వ వచనం. లోకస్వార్త 10వ అధ్యాయము 39వ వచనం. ఆమెకు మరియా అను సహోదరి ఉండిరి, ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఏమి సహోదరి అయినా ఆ సహోదరి ఉందంట, ఆ పేరేంటంట మరియా. మార్తాను గురించి, మార్తా యొక్క సహోదరి మరియా. ఈ మరియాను గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఆమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఈమెలో మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే, యేసు పాదాల యొద్ద కూర్చున్న స్త్రీ ఏమి. దేవునికి స్తోత్రం. యేసు ఎక్కడైతే ఉంటాడో ఆ ప్రాంతంలోనికి ఎక్కడైతే వచ్చి ఉంటాడో ఆ ప్రాంతంలోని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల యొద్ద కూర్చునే స్త్రీ అండి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దేవుని పాదాల యొద్ద కూర్చోవడం అనేది శ్రేష్టమైనది, విలువైనది క్రైస్తవులో, అది ఘనమైనది కూడా అని నేను చెప్తాను. ఎందుకు అనంటే, ప్రసంగాలు ఎక్కడైనా చేయొచ్చు, అది అందరికి కనబడుతుంది, అర్థమవుతుందా. ఇంకా అనేకమైన కార్యాలు, ధర్మాలు అనేకమైన చేయొచ్చు, అది అందరికీ కనబడతాయి. కానీ దేవుని పాదాల యొద్ద కూర్చున్నది మాత్రం అది దేవునికి మాత్రమే కనబడుతుంది. దేవునికి స్తోత్రం. అది ఉన్నతమైనది, శ్రేష్టమైనది. మనం ఎక్కడెక్కడ ఉండి ఏమేం చేసినా గొప్ప గొప్ప కార్యాలు చూస్తామో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుని పాదాల యొద్ద కూర్చుంటే మాత్రం మనం దేవుని సమాధానాన్ని పొందుతాం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దేవుని ఖచ్చితంగా దేవుని సమాధానాన్ని మనం అనుభవించగలుగుతాం. ఈ మరియా చేస్తున్న పని ఏంటంటే, దేవుని పాదాల యొద్ద కూర్చొని దేవుని బోధను శ్రద్ధగా వింటుంది. దేవుని పాదాల యొద్ద కూర్చోవడం అనేది శ్రేష్టమైనది. దేవుని పాదాల యొద్ద కూర్చోవడం అనేది విలువైనది, అది ఘనమైనది కూడా. ఈరోజు ఎంతమంది మనం దేవుని పాదాల యొద్ద కూర్చోగలుగుతున్నామా? టీవీ కాడ కూర్చోమంటే ఎంతసేపు కూర్చుంటాం? అస్సలు మనకి కరెంటు పోయే సోయి ఉండదు, టైం ఎంత సోయి ఉండదు, ఏముండదు. ఎక్కడ ఎవరికైనా పోని మనం టీవీ ముందు కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా మనం టయాన్ని అయితే చూసుకోం. దేవునికి స్తోత్రం. అంతసేపు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా సీరియల్ పెడితే ఇంకా మరియమ్మ ఇక చెప్పడానికి వీల్లేదు, కానీ ఆ సీరియల్ సుత్తొత్తే మరలా ఎప్పుడు వచ్చిద్దా అని దానికి అలా చూస్తూ ఉంటాను. అంత ఇంట్రెస్ట్. అంటే మనం టీవీ కాడ కూర్చోడానికి మనకు సమయం ఉంటుంది, సెల్ ఫోన్ దగ్గర కూర్చోడానికి, గేమ్స్ ఆడటానికి సమయం ఉంటుంది. మరి ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్ళకైతే వ్యవహారం పెట్టడానికి భలే సమయం ఉంటుంది. దేవునికి స్తోత్రం. నిజం, ఆ వ్యవహారాలంటే ఇంకా అసలు అన్ని మర్చిపోతారండి, ఏదైనా మర్చిపోతారండి. దేవునికి స్తోత్రం. ఒక రోజు అంట ఒక ఆమె ఒక దైవ చెప్తుంటున్నా, ఒక స్త్రీ అంట రోడ్డు మీద కూర్చుందంట. ఆమెతో పాటు 4 కూర్చున్నారంట. కూర్చొని వీళ్ళు మరి ప్రపంచాన్ని ఉద్ధరియాలి. ఇప్పుడు ఈ 4 ఇక ప్రపంచాన్ని ఉద్ధరియాలి కదా, ఇక కూర్చొని వ్యవహారం పెడుతున్నారు. ఈ 4లో ఒక ఆమె ఏం చేసిందంటే పొయ్యి మీద అన్నం పెట్టి వచ్చిందంట. అన్నం పెట్టొస్తే ఇక అన్నం పెట్టి వచ్చింది, ఆ అన్నం మర్చిపోయింది. కొద్దిసేపు తర్వాత గుర్తొచ్చింది. ఇప్పుడు వెళ్దామా? వెళ్ళదు కావట్లేదు. ఎందుకు? ప్రపంచాన్ని ఉద్ధరించాలండి, ఎవరం కాదు, ప్రపంచాన్ని ఉద్ధరించాలి. ఇప్పుడు వీళ్ళు లేకపోతే అసలు ఈ భారతదేశం నడిపించబడదుగా, వీళ్ళు ఆ ఎవరం నుంచి పోవద్దు కావట్లేదు. ఈ లోపలని ఒక పిచ్చమ్మాయి, తిక్కలమ్మాయి, ఒక అమ్మాయి వచ్చిందంట, అగపడిందంట. అగపెడితే ఆమెని కేకేసి, ఆమె పిచ్చామని కూడా ఏమో తెలుసు అంట, తెలిసి ఆమె కేకేసి, అమ్మమ్మ పొయ్యి మండుతుందో లేదో చూసిపోవాలంట. పొయ్యి మండుతుందో లేదో చూసిపోవాలంట.
అంటే ఏమేం చేసిందంటే పోయి ఇంట్లో పోయి వచ్చిందంట. పోయి చూసి తిక్కలుగా ఏంది లేక మండుతుంది 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 అనుకుంటూ వచ్చిందంట. మండుతుందంటే ఉడుకుతుంది ఎవరే ఏం కాదులే అని అట్నే కూకుందంట. ఇంకా సేపుకి వచ్చేసరికి ఆ ఇల్లు అంతా వాసన గబ్బు కొట్టేసిందంట. గబ్బు కొట్టేసి మా అన్నం కొండ ఉంటుంది కదా అదంతా కూడా మాడిపోయిందంటండి. దేవునికి స్తోత్రం. మాడిపోయి ఈ లోపలని వాళ్ళ ఆయనంట పనికి పోయి వచ్చాడంటండి. అప్పుడే పనికి పోయి వచ్చాడంట. పనికి పోయి వచ్చి ఇక అలాగే ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మాడిపోయే వాసన వస్తుందంటే ఏం అర్థం కావట్లేదు. ఇక అమ్మని ఇంట్లో పోయి చూస్తే ఏం లేదు, ఆ గిన్నె కూడా మాడిపోతుందంట, నల్లగా అయిపోయిందంట. ఇక అమ్మని ఆ గ్యాస్ కట్టేసి బయటకు వచ్చి చూస్తే అక్క ఆ ప్రపంచాన్ని ఉద్ధరించే మాటలు మాట్లాడుతుందంట. ఇక పిలిచాడంటండి. పిలిస్తే అంత వస్తున్న ఆగుతువా ఇప్పుడే వచ్చా అని అందంట. ఆయన అసలే పనికి పోయి వచ్చా, తెక్కబుడుతుండే ఆయనకి. ఈ లోపల ఈ అన్నం మారుతుండే ఇవన్నీ చూసా, కోపం ఆపుకోలేకపోయింది. పిలిస్తేనే వస్తున్న ఆగుతువా ఇప్పుడే పోయినా అన్నంట. ఇక ఆయన తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక ఆడకు పోయి జుట్టు ఈడ్చుకుని వచ్చాడంటండి. జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చి ఇంట్లో ఆ ప్లేట్ చూపించి ఏం కొట్టిందంట. దేవునికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. నిజమండి, ఈరోజు మనం వ్యాపారం పెడితే ఏం పెట్టామో మర్చిపోతాం. అసలు సోయి ఉండదుగా మనకి. ప్రపంచాన్ని ఉద్ధరించాలి కదా మనం. దేవునికి స్తోత్రం. ఆమేన్. అంటే నేనేం చెప్తున్నానంటే మనకి వ్యాపారం పెట్టడానికి అసలు ఎంత సమయాన్ని కేటాయిస్తాం అర్థమవుతుందా? సెల్ ఫోన్ చూడటానికి, గేమ్ ఆడటానికి, టీవీ చూడటానికి, వ్యాపారం పెట్టడానికి, ఇంకా ఇంకా ఇంక చెప్పనా షాపింగ్ అయితే అసలు మీ అంత ఇంకోటి లేదండి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని కనుక ఒక చీరల షాప్కి తీసుకెళ్తే మాత్రం ఇక ఆ మనిషి అయిపోయినట్టు, ఆ మనిషిగా అన్నం తెప్పులు అన్నీ మానేసి ఓ పక్కనే కదా గుకోట తప్ప ఇంకొక దిక్కు లేదండి. దేవునికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. వీటన్నిటికీ సమయం ఉంటుంది మనకి. షాపింగ్ చేయడానికి సమయం ఉంటుంది, వ్యాపారం పెట్టడానికి సమయం ఉంటుంది, టీవీ చూడడానికి సమయం ఉంటుంది, ఇక తర్వాత సెల్ ఫోన్ చూడడానికి, వీటి అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ మనకి ఏమి సమయం ఉంటుంది తెలుసా? దేవుని పాదాలు పట్టుకోవడానికి సమయం, దేవుని పాదాలు ఎదురు కూర్చోడానికి మనకి సమయం ఉంటుందండి. అమ్మ రాండ్రా దేవుడి పాదాల దగ్గర కూర్చొని ఈరోజు వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ పరిస్థితులు మారుస్తాడు, నీ స్థితిగతులు మారుస్తాడు. రాత్రి ప్రార్థన చేద్దామని అంటే అయ్యగారు అసలు ఖాళీ లేదు. అయ్యగారు ఫుల్ బిజీ అయ్యగారు. స్తోత్రం హల్లెలూయా. నిజంగా మన ప్రపంచాన్ని ఉద్ధరించాలిగా, మనకు అసలు ఖాళీ ఉండదు. నేనేమన్నానంటే దేవుని పాదాల దగ్గర మనం కూర్చోకపోతే మనకి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుండి మనకి సమాధానం రాకపోతే, దేవుడు మనల్ని విడిపించకపోతే, దేవుడు మనల్ని తప్పించకపోతే, దేవుడు మన కుటుంబాన్ని కట్టకపోతే, దేవుడు మన ప్రతి స్థితిగతులను మార్చకపోతే ఈ లోకంలో ఇంకెవరున్నారు మన స్థితిగతులను మార్చుకోవాలి? మన స్థితిగతులు మార్చబడాలి, మన పరిస్థితులు మార్చబడాలి, మన ఇబ్బందులు ప్రతిదీ సరిచేయబడాలంటే దేవుని పాదం ఎద్దు కూర్చోవాలి కదా. ఇప్పుడు దేవుని పాదం ఎద్దు కూర్చోకుండా టీవీ ముందు కూర్చొని, వ్యవహారంలో కూర్చొని, అక్కడ కూర్చొని, ఇక్కడ కూర్చొని ఈ సమయాలన్నిటికీ కేటాయిస్తున్నావే. దేవుని పాదలు ఎద్దు గడపడానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు అంటే ఇవ్వలేకపోతున్నావు. కానీ మరియ చేసేది ఏం తెలుసా? దేవుని పాదలు ఎద్దు కూర్చునేదంట. దేవునికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఆయన పాదల ఎద్దు కూర్చొని అలాగూ వింటుందంట. వేరే ఆలోచన లేదు, వేరే తలంపు లేదు, వేరే ఉద్దేశం లేదు. దేవుని పాదల ఎద్దు కూర్చొని నేర్చుకుంటాం. ఈరోజు మనం దేవుని పాదల ఎద్దు కూర్చోకపోతే మనం ఏమీ నేర్చుకోలేము. మన స్థితిగతులు మార్చబడతాం. మనకెన్నో కావాలని ఆశపడుతున్నాం. మన స్థితిగతులు మారాలి, మన కుటుంబం మారాలి, భర్త మారాలి, పిల్లలు మారాలి, అప్పుల బాధలు పోవాలి, అనారోగ్య సమస్యలు పోవాలి, ఇబ్బందులు పోవాలి, సమస్యలు పోవాలి, జయమును పొందాలి, విజయాన్ని పొందాలి, దేవుని నుండి గొప్ప సమాధానాన్ని పొందాలని ఎన్నో ఆశలు ఉన్నాయి మనకి, ఎన్నో తలంపులు ఉన్నాయి మనకి. కానీ అవన్నీ కూడా మనం పొందుకోలేకపోతున్నాం. గల కారణం ఏంటంటే దేవుని పాదాల యొద్ద కూర్చోలేకపోవడమే. దేవుని పాదాల యొద్ద కూర్చొని దేవుని పాదాల యొద్ద నేర్చుకోలేకపోతున్నాం. కనుకనే ఈరోజు మనకు వస్తున్న సమస్యల నుంచి మనం విడిపించబడలేకపోతున్నాం. మనం విడిపించబడాలి, మనం తప్పించబడాలంటే మనం మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే దేవుని పాదాల యొద్ద కూర్చోవాలి.
దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. ఈమెలో ఉన్న మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే ఈమె దేవుని పాదల యొద్ద కూర్చున్న స్త్రీగా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. రెండవ మాట చెప్తాను, సమయం లేదు కనుక వెళ్ళిపోతున్నాను అంతే. దేవునికి స్తోత్రం. రెండవ మాట యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. 11వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 30వ వచనం. యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక మార్త ఆయనను కలుసుకునిన చోటనే ఉండెను గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులను మరియా త్వరగా లేచి వెళ్ళుట చూచి ఈమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళుచున్నదనుకుని ఆమె వెంట వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. చూడండి, ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని నేను చెప్తాను మీకు. ఇక్కడ మార్త యేసు ప్రభువును ఒక స్థలంలో చూసిందంట. అయితే ఆ వార్త ఎవరికి కనబడిందంటే మరియా కనబడింది. యేసు ప్రభువారు ఇంకా గ్రామంలోనికి రాలేదంట, ఆ ప్రాంతంలోనికి రాలేదంట. రాకపోయినప్పుడు ఈ మాట వినపడిందంట. వినపడినప్పుడు ఆమెను ఓదార్చడానికి కొందరు ఉన్నారంట యూదులు. అంటే ఎందుకు ఓదార్చడానికి వచ్చారు అక్కడ అని అంటే లాజరు చచ్చిపోయారు. ఎవరు? లాజరు, సహోదరుడైన లాజరు చనిపోయాడండి. అప్పటికే ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడే వర్తమానం పంపించాడు. పలానా లాజరు బలహీనంగా ఉన్నాడయ్యా, రోగి అయి ఉన్నాడు, రావాలని చెప్పాడు. యేసు ప్రభువారు ఆ ప్రాంతంలో తిరుగుతూ ఒక 2 రోజులు లేట్ అయిపోయింది. దాదాపు 4 రోజులు లేట్ అయిపోయింది. ఆ రోజు ఆయన ఆ గ్రామంలోనికి వస్తూ ఉండగా ఇప్పుడు మరియా ఆ మాట విందండి. ఆ మాట విని ఇదిగో ఇప్పుడు నాకున్న ఈ సమస్య, ఈ బాధ నుంచి విడిపించగలిగిన వాడు ఆయన తప్ప ఇంకెవరు లేదు. మనుషులు ఏమనుకుంటారంటే వామ్మో ఇంకేముంది, మరియా మళ్ళీ సమాధి దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ ఆయన గుర్తొచ్చిందేమో, ఎవరు? లాజరు గుర్తొచ్చిందేమో, మళ్ళీ అడిగిపోయి ఏడ్చిద్దేమని ఆమె ఎంటపోతున్నారంట. కానీ ఆమె అడిగిపోతుంది, యేసుని ఎదుర్కొనటానికి పోతుంది. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. యేసుని కలుసుకోవడానికి పోతుందండి. యేసు యొద్దకు పరుగెత్తుకొని వెళ్తుంది. తనకున్న బాధ, తనకున్న వేదన, తనకున్న చింత నుంచి విడిపించగలిగిన దేవుడు ఈయన తప్ప ఇంకెవరు లేరు. ఇప్పుడు నేను సమాధి దగ్గరికి వెళ్ళి ఉద్ధరించేది ఏమి లేదు అని ఆ దుఃఖంలో, ఆ బాధలో, ఆ వేదనలో, తమ్ముడు చచ్చిపోయిన, సహోదరుడు చనిపోయిన ఆ పరిస్థితుల్లోని తను ఏం చేస్తుందంటే యేసు యొద్దకు ఉరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆమెలో మనకు అగపడే క్వాలిటీ ఏంటంటే బాధలో దేవుని యొద్దకు వెళుతున్న స్త్రీగా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆమెకి బాధ కలిగింది. బాధ కాదా? సహోదరుడు చనిపోవటం బాధ, సంతోషకరమైందా? బాధే. ఓదార్చడానికి యూదులు ఉన్నారు, అనేకులు వచ్చారు, తన వారు అనబడుతున్న వారు అనేకులు వచ్చారు. కానీ వాళ్ళ ఓదార్పు ఆమెకు ఓదార్పుగా లేదు. ఇప్పుడు ఆమె తలంచింది ఏంటంటే వీరు ఓదార్చడం వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు, కానీ యేసు దగ్గరికి వెళితే మాత్రం నాకు ప్రయోజనం ఉంటది. దేవునికి స్తోత్రం. నా బాధ నుంచి ఆయన విడిపిస్తాడు, నా సమస్య నుంచి ఆయన విడిపిస్తాడు, నా స్థితిగతులు ఆయన మారుస్తాడు. అవును, నా సహోదరుడు చనిపోయాడు, ఇప్పుడు సహోదరుడు చనిపోతే ఈ సహోదరుని లేపగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయనకు అసాధ్యమైనదంటే ఏది లేదు. కాబట్టి ఇప్పుడు నేను అర్జెంటుగా ఆయన్ని కలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే పరుగెత్తుకుంటే ఎక్కడికి పోయిందంటే యేసు దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. బాధ కలిగింది. బాధలోని ఆ బాధను బట్టి కురిగిపోలే, ఆ బాధను బట్టి అక్కడే నేర్చెల్లిపోలేదండి. ఆ బాధ కలిగినప్పుడు ఆ బాధను బట్టి ప్రభు దగ్గరికి పరుగెత్తుకొని ప్రభు యొద్దకు వెళ్ళి సమాధానం పొందుకోవడానికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. ఈరోజు మనకి బాధలు, వేదన, ఇబ్బంది, దుఃఖం, అనారోగ్యం, అనేకమైన సమస్యలు కలుగుతున్నాయి. ఎక్కడికి వెళుతున్నాం అంటే ప్రభు దగ్గరికి రాలేకపోతున్నామండి. కొన్ని సార్లు ఎక్కడికి వెళ్తున్నామంటే హాస్పిటల్కి వెళ్తున్నాను ఎగురు. ఇంకా చెప్పాలి అని అంటే తెగించి బాగు చేయించుకోవడానికి వెళ్తున్నాను ఎగురు. ఇంకా చెప్పాలంటే మంత్రం వేయించుకోవడానికి వెళ్తున్నాను ఎగురు.
లేకపోతే తాయత కట్టించుకోవడానికి వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. మనకు బాధ కలిగితే అక్కడికి వెళ్తున్నావు, కానీ అసలు నిన్ను నీ బాధ నుంచి విడిపించి నీకు విడుదలిచ్చి సంతోషం ఇవ్వగలిగిన దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం కదా. ఆయన నీ బాధను తీసివేవాడు, నీకున్న బాధ నుంచి విడిపించి నిన్ను తప్పించగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. చూడండి, ఈమె బాధ కలిగింది, సహోదరుడు చనిపోయాడు, ఇప్పుడు ఈ బాధ నుంచి విడిపించగలిగిన వాడు దేవుడు తప్ప మరొకడు లేడు అని ఎరిగి ఇప్పుడు ఆ బాధలో దేవుని దగ్గరికి వెళ్ళిందండి. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు ఇక్కడ లేవు, నా సహోదరుడు చనిపోయాడయ్యా. ఇంకా మాటలు రాలేక ఏడుస్తూ ఉన్నారంటండి. వారిద్దరు ఆ కింద చదివితే మనకు అగుపడుతుంది. ఆ 32లో చదివితే, అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావుకుండినే నేను. ఆమె ఏడుచుట, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుట యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచునేను. అతని వెనుక అతని ఎక్కడ ఉంచుతారని అడిగాను. తర్వాత మన కింద చదివితే 34లో, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంటే యేసు కన్నీళ్లు విడిచాడు. ఎందుకు కన్నీళ్లు విడిచాడంటే, అయ్యో నా బాధలోని సమస్యలను బిడ్డ నన్ను ఆశ్రయించింది, తన బాధ నుంచి నేను విడిపించాలని ఆమెతో కూడా కలిసి ఆత్మలో మూలిగి అంత మాత్రమే కాకుండా కన్నీళ్లు విడిచాడంట. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. మన బాధ కలిగితే, మన యాతన కలిగితే, మనకు దుఃఖం కలిగితే దేవుని యొద్దకు పరుగెత్తుకొని వచ్చి దేవుణ్ణి కలుసుకోగలిగితే మనతో పాటు ఏడ్చి మనకున్న సమస్య నుంచి విడిపించగలిగిన దేవుడు అండి ఆయన. ఈరోజు మన బాధల్లోని దేవుని యొద్దకు రాలేకపోతున్నాం కదా. బాధ కలిగింది, వేదన కలిగింది, దుఃఖం కలిగింది, నష్టం కలిగింది, దేవుని పాదాల యొద్దకు, దేవుని యొద్దకు పరిగెత్తుకొని రాలేకపోతున్నాం. కానీ మరియ మాత్రము దేవుని యొద్దకే పరిగెత్తుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ బాధ చెప్పగానే వెంటనే అంటున్నాడు, ఎక్కడా అని అడిగాడు. ఇగో పలానా సమాధిలో. అప్పుడు మరలా అంటది మార్త, అయ్యా అప్పటికే 4 రోజులు అయిపోయింది, గుర్తులే అని అంటే, లేదు అని నువ్వు నమ్ము, దేవుని మహిమను చూస్తావని చెప్పి ఒక చిన్న ప్రార్థన పరలోకపు తండ్రికి చేసి, ఇదిగో లాజరు బయటికి రా అంటే చనిపోయిన వాడు బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమె అప్పటికి 4 దినాలు అయిపోయింది చనిపోయి. 4 దినాలైన వ్యక్తి చూడండి, యేసు పిలవగా సమాధిలో నుండి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. నేనేమంటున్నానంటే, బాధలోని యేసుని కనుక మనం ఆశ్రయించగలిగితే, యేసు యొద్దకు మనం పరిగెత్తుకొని రాగలిగితే, అది ఏ బాధ అయినా కానీ, ఏ సమస్య అయినా కానీ, ఎలాంటి ఇబ్బంది అయినా కానీ ఆయన విడిపించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన తప్పించగలిగిన వాడినా. ఇప్పుడు నీకు బాధ కలిగినప్పుడు దేవుని యొద్దకు రాకుండా ఎక్కడికో పరుగులెత్తితే ఎలా సమాధానం వస్తుంది? ఎలా నువ్వు విడిపించబడతావు? ఈరోజు అర్థం కాని పరిస్థితి ఏంటంటే, బాధ వచ్చిందని ఎక్కడికో వెళ్తున్నావు, దాని ద్వారా ఇంకొక 4 తెచ్చుకుంటున్నావు. ఆ బాధకు తోడు ఇంకొక 4 బాధలు తెచ్చుకుంటున్నావు. నీకు అర్థమయ్యేది చెప్పాలంటే, బాగు చెప్పుకోవడానికి వెళ్ళావు, ఆడొక 50లో 70లో అయినాయి, బాగుపడలేదు. ఏమి నీ డబ్బులు అటు ఆ బాధ. ఇప్పుడు ఇంకన్నీ పెరిగినాయా తగ్గినాయా? పెరగటమే, తగ్గటాలు ఉండవు. దేవునికి స్తోత్రం. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా పెరగటమే, హాస్పిటల్కి వెళ్ళినా పెరగటమే, ఇంకెక్కడికి వెళ్ళినా పెరగటం. హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు అంటాం, టెస్టులు చేపిస్తాం, అది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయితే ఆ తర్వాత అదంటారు, ఇదంతా ఎన్నెన్నో స్కానింగ్లు చేస్తారు, అవి మొత్తం ఒక 20 ఏళ్ళు దాకా అయితే. ఇక దాని ద్వారా పెరగటమా తగ్గటమా? పెరగటమే, బాధ పెరగటమే. దేవునికి స్తోత్రం. కానీ దేవుని యొద్దకు పరిగెత్తుకొని వస్తే మాత్రం ఆ బాధ నుంచి దేవుడు విడిపించగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. 2 మాటలు చెప్పాను. ఒకటి, దేవుని పాదాల యొద్ద కూర్చున్న స్త్రీ మరియ. రెండవది, బాధలో దేవుని యొద్దకు పరిగెత్తుకుని వచ్చిన మరియ. దేవునికి స్తోత్రం. 3వ మాట నేను చెప్తాను చూడండి. లోకస్వార్త 10వ అధ్యాయము. లోకస్వార్త 10వ అధ్యాయము 42వ వచనం. 10వ అధ్యాయము 42వ వచనం. మరియా
ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పిన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా మరియాలో ఉన్న మూడవ క్వాలిటీ ఏంటంటే దేవుని యొద్ద ఉత్తమమైన దానిని ఏర్పరచుకుందంట. దేవునికి స్తోత్రం. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఏమనంటే మరియ ఉత్తమమైన దానిని ఎంచుకుంది. ఇక ఆమె యొద్ద నుండి అది తీసివేయబడటానికి వీలేదు. ఆమెలో అది నాటబడింది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఉత్తమమైన దానిని దేవుని యొద్ద ఏర్పరచుకుందనా, ఉత్తమమైన దానిని దేవుని యొద్ద కూర్చొని దేవుని యొద్ద నేర్చుకుందంట. అది ఆమె నుండి తీసివేయబడదంట. అలాంటి శ్రేష్టమైనది ఆమె ఏర్పరచుకుందంట. మరి ఈరోజు మనం ఉత్తమమైన దానిని ఏర్పరచుకోగలుగుతున్నామా? ఉత్తమమైన దానిని మనం కోరుకోగలుగుతున్నామా? ఏది ఉత్తమమో ఏది ఉత్తమమో కాదో కూడా మనకి తెలియకపోతుంది. ఈరోజు ఉత్తమమైనది ఏదో ఉత్తమమైనది ఏది కాదో కూడా ఎరగలేకపోతున్నాం. మనం అంత ఉత్తమమైనదే అంత మంచిదే అని పరుగులెత్తుతున్నాం, కానీ అంత నష్టమే. కానీ మరి అలా కాదు. ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందంట. ఆమె యొద్ద నుండి అది ఏంటా ఉత్తమమైంది అంటే దేవుని మాట, దేవునికి స్తోత్రం, దేవుని వాక్యం. దేవుడు చెప్తున్న మాటలను ఆమె హృదయంలోనికి చేర్చబడ్డాయంట. అది ఇంకెన్నడూ తీసివేయబడదంట. నిజమేనా? మనం దేవుని వాక్యం మనం వినాలి అంటే శ్రద్ధగా ఒక 40 నిమిషాలు 30 నిమిషాలు కూడా మనం వినలేకపోతున్నాం. గట్టిగా అయ్యగారు ఆత్మచేత నింపబడి ఒక 10 నిమిషాలు అగస్టులు చెబితే ఇక ఇసురుకోవటమే. దేవునికి స్తోత్రం. ఆమెను హల్లెలూయా. ఇసురుకోవటమే, నా ఇంకేం లేదు. నేను వెళ్ళాను ఒక చోటకి, వెళితే వాళ్ళు నాకు ఒక 40 నిమిషాలు టైం ఇచ్చారు. నేను ఒక 10 నిమిషాలు అగస్టు చెప్పాను. ఇక చెప్పిన కాలు నుంచి ఈ కాలు ఇటు సాగుతుంది, ఈ కాలు ఇటు సాగుతుంది, ఇది ఇట్లా అంటున్నారు, తీసుకుంటున్నారు. ఇక ఇక అర్థపడుతుంది, నాకు అర్థమవుతుంది. ఇక వాళ్ళ కదిలింపే నాకు అర్థమైంది. వీళ్ళకి తీసుకొచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. మూసేసాను, నేను మూసేసాను. మరి ఏం చేస్తాం? ఇక అంతకంటే కష్టం. అంటే మనం ఉత్తమమైన దానిని నేర్చుకుందాం, ఉత్తమమైన దాన్ని దాచుకుందాం, తీసుకుందాం అనే ఆలోచన లేదు మనకి. ఇందాక చెప్పా కదా, టీవీ కాడ కూర్చుంటే ఎన్ని గంటలైనా మనం లేము. అబ్బా ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామో. దేవునికి స్తోత్రం. నిజం. నేను మాట చెప్పిన, టీవీ చూడటం వల్ల నీ టైం ఒక్క తప్ప నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. అసలు చూసిన ఏమాత్రం ప్రయోజనం లేదు. టైం వేస్టే. నేను అంటాను, బైబిల్ ఏం చెప్తుందంటే సమయం విలువైనది, దాన్ని పోనీయొద్దు, దాన్ని సద్వినియోగపరచుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఏం చేస్తామంటే టైం పాస్ చేస్తాం. ఏం చేస్తాం? టైం పాస్ చేస్తాం. దేవుడేమో టైం పాస్ చేయొద్దురా, టైం విలువైందని చెప్తుండు. మనం ఏం చేస్తామంటే టైం పాస్ చేస్తాం. అంటే సెల్లుని రీల్స్ చూసో లేకపోతే టీవీ చూసో ఇంకేదో చూసి టైం పాస్ చేస్తాం. కానీ దేవుడు ఏమంటాడంటే టైం విలువైంది. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఒక్క నిమిషం కూడా విలువైంది. నువ్వు ఒక్క నిమిషాన్ని పోగొట్టుకుంటే దాన్ని మరలా వెనక్కి తెచ్చుకోలేవు. మరి తెచ్చుకోగలుగుతామా? తెచ్చుకోలేవు. ఆస్తి పోతే మరలా సంపాదించుకోవచ్చు, ఎలా కదా, ఇంకేమైనా పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ సమయం ఒక్క నిమిషం నీ నుండి అర్థముగా పోయింది అని అంటే ఆ నిమిషాన్ని తిరిగి నువ్వు ఒక సెకండ్ కూడా తెచ్చుకోలేవు. అందుకోసమే ప్రభా సమయం విలువైంది, దాన్ని సద్వినియోగపరచుకోండి. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని దాచుకొని దాని ప్రకారంగా మీరు జీవించండి. మీ యొద్ద నుండి అది ఎప్పుడు తీసివేయబడకుండా ఉంచుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడం, దైవ సేవకులు చెప్తున్న మాటలు వినడానికి ఇష్టపడం. సిరాకు వచ్చేసింది మనకి, సిరాకు వచ్చేసింది. కానీ మరియ మాత్రం అలా సిరాకు పడలేదండి. పనులన్నీ వదిలిపెట్టేసింది. అనేవాళ్ళు అన్నీ ఉన్నారు. మార్త ఏమంటుంది? అయ్యా నీకు చింత లేదా, నేను ఒక్కదాన్ని కష్టపడతాను, ఒక్కదాన్ని పని చేస్తాను, అనుభవం రాదు అని అనేవాళ్ళు అంటూనే ఉన్నారు. అనేవాళ్ళు ఎప్పుడు మనం అంటూనే ఉంటారు. అనేవాళ్ళని గురించి మనం పట్టించుకుంటే మనం అశుద్ధకరంగా మార్చబడలేం, దీవెనకరంగా మార్చబడలేం, మన స్థితిగతులు మారు. అనేవాళ్ళు అన్నే ఉన్నారు. అనేవాళ్ళు అన్నేనే వాళ్ళని పట్టించుకుంటే మనం ప్రయోజకులుగా మార్చబడలేం. వాళ్ళు అనేవాళ్ళు అన్నీ మనం వారి గురించి కాదు. ఇదిగో మనం చూస్తున్న దేవుడు ఉన్నాడు, ఆయన ఎదుట మనం సరైన రీతిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమె అలాగే నిందల మోపలు మోపుతారండి, అవమానపరుస్తారు, దుఃఖపరుస్తారు, వేదన పరుస్తారు. అనేక రీతిలుగా మనం కృంగదీయాలని చేయవారు అనేకులు ఉంటారు. వారిని చూసి
మన మన జీవితాన్ని మన బ్రతుకును మనం నాశనం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని మనం ఏర్పరచుకోవాలి. దేవునికి స్తోత్రం. అందరూ ఎన్నో అన్నాయండి, ఏం చేస్తారంటే మహా అయితే చంపేస్తారు, ఎంతకంటే ఏం దిగుతారా. కానీ ఉత్తమమైన దాన్ని మనం ఏర్పరచుకుంటే అది ఎక్కడ ప్రయోజనం ఉంటుంది, అక్కడ ప్రయోజనం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. అందుకే మూడవదిగా ఆమె దేవుని యొక్క ఉత్తమమైన దాన్ని మనం ఏర్పరచుకోగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినగలుగుతున్నామా? దేవుని వాక్యం మీద మన మనసు పెట్టగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ మాటలనుసారంగా మన జీవితాన్ని కట్టుకొని సరిచేసుకొని సరిదిద్దుకోగలుగుతున్నామా అంటే లేదు. వింటున్నాం, విడిచిపెట్టేస్తున్నాం. అంటే ఈ రోజు ఎలా ఉందంటే, ఇలాంటివి మేము బోల్డ్ విన్నామండి, ఇలాంటివి మేము చాలా విన్నాం, ఎంతో విడిచిపెట్టడమే. ఇక అసలు ఆ వాక్యానుసారంగా జీవించడం, ఆ వాక్యానుసారంగా బ్రతకడం, ఆ వాక్యానుసారంగా నడవటం, ఆ వాక్యానుసారంగా నివసించడం లేదు. ఈరోజు దేవుని వాక్యం ఎలా అయిపోయిందంటే ఏదో అన్నిట్లోని ఇదొకటిగా భావించేస్తున్నారు, కానీ అది విలువైనది అది శ్రద్ధగా వెలుసుకోలేకపోతున్నాం మన హృదయంలోని. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఏం చెప్తుందంటే రాబోయే రోజుల్లో ఇదిగో ఈ బైబిల్ మనకు దొరకదు. ఈ బైబిల్ ఎవరింట్లో ఉంటుందో వాళ్ళని అనేకృతులకు హింసిస్తాను అని చెప్తారు. రాబోయే రోజులు వాక్యం దొరకదు. మీకు అర్థం కావట్లేదు. రాబోయే రోజులు వాక్యం దొరకదు. దేవుడు చెప్పాడు, నా రాకడలో వాక్యం కరువైపోద్ది, వాక్యమే దొరకదు అన్నాడు. బైబిల్ ఉండదు. ఇప్పుడు ఉన్నప్పుడే నువ్వు చదివి నీ హృదయంలో దాచుకుంటేనే నువ్వు నిలబడగలుగుతావు. ఇప్పుడు ఏదో ఇక్కడ ఉంది కదా పుస్తకం, అదే ఉంటుందిలే, పొడి ఉంటుందిలేండి, దాన్ని నువ్వు చదవకుండా దాన్ని ఇచ్చేస్తే రేపు రోజు నీకు అసలు వాక్యం దొరకదు. ఈ రోజు అనుకుంటున్నావు యూట్యూబ్ నొక్కితే ఎన్నో వాక్యాలు వస్తున్నాయి, ఎన్ని విన్నా ఈ 4 రోజులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక కాలం రాబోతుంది, దేవుడు చెప్పాడు, మీకు వాక్యము కరువైపోయింది, వాక్యం దొరకదు, చెప్పేవాళ్ళు ఉండరు, చెప్పినా వినేవాళ్ళు ఉండరు, ఎవరిని ఎక్కడ మాట్లాడటానికి వీల్లేదు. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఈ మాట వాస్తవం, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మాట వాస్తవం. రాబోయే రోజుల్లో వాక్యం దొరకదు. కాబట్టి ఈ మరియ ఎలాగో ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుని హృదయంలో దాచుకుందో, మనకి సమయం ఉండగానే ఈ మాటలు మనం ధ్యానం చేసి మన హృదయంలో దాచుకున్నామా ఆ నిత్యరాజ్యాన్ని వెళ్ళగలుగుతాం. లేదులయ్యా నేను ఎన్నో నాకు అవసరం లేదు, విడిచిపెడతానని విడిచిపెట్టావా, ఒకరోజు నువ్వు నష్టపోవచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు, ఒకరోజు నష్టపోవచ్చు వస్తుంది. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, మరియ ఉత్తమమైన దాన్ని మనం ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోగలుగుతున్నామా అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. 2 మాటలు చెప్పాను, 3 మాటలు చెప్పాను. ఏంటి మరియలో ఉన్న గొప్ప క్వాలిటీస్? 1 దేవుని పాదల యొద్ద కూర్చుంది. 2వది బాధలోని దేవుని యొద్దకు పరుగులెత్తింది. 3వది ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందంట. 4వది ఇదే లోకస్వార్త 10వ అధ్యాయము 38వ వచనం. ఇక్కడే లోకస్వార్త 10:38. అంతటా వారు ప్రయాణమై పోచుండగా, నేను అక్కడే ఆయన ఒక గ్రామములో ప్రవేశించును. మార్త అను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క మార్త, మరియా, లాజరు వీళ్ళందరూ ఎవరంటే సహోదరులు, అక్క చెల్లెలు, తమ్ముడు. వీళ్ళు ఒక కుటుంబం అన్నమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు బెతేనియాకు వచ్చాడు అనంటే ఆయనను చేర్చుకునే కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఎవరు అనంటే మరియా కుటుంబమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఊరికి వచ్చాడు యేసు ప్రభువారు అంటే ఎక్కడుంటారు? ఫలానా దైవ సేవకుడు వచ్చాడు అనంటే ఎక్కడుంటాడు అనంటే ఒక స్థలం చెప్తారండి. అట్నే యేసుక్రీస్తు ప్రభువారు ఈ బెతనీకి వచ్చారని ఎక్కడుంటారని ఎవరిని అడగనవసరంలా. ఇక వెంటనే ఎక్కడికి వచ్చేస్తారంటే
మరియా ఇంటికి వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. ఆ కుటుంబము మరియాని చేర్చుకునే కుటుంబం, అది యేసు ప్రభువారిని చేర్చుకునే కుటుంబం. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. దేవుడు ఈ ఊరు వచ్చాడు, ఇగో ఈ బెతనియ పట్టణానికి వచ్చాడు అని అంటే ఇగో యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించి యేసుక్రీస్తు ప్రభువారిని తమ గృహంలోనికి చేర్చుకునే కుటుంబం మరియా కుటుంబం. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని మనం చేర్చుకోగలుగుతున్నాం మన కుటుంబంలోనికి. అమ్మా, మీ హృదయం అనే ఆలయంలోనికి చేర్చుకోగలుగుతున్నామా? దేవుడు ఏమన్నాడు? మీ హృదయం నా ఆలయం అన్నాడు. ఇప్పుడు ఆయనను మన హృదయంలోనికి చేర్చుకోగలుగుతున్నామా? మరియ కుటుంబం అయితే యేసు ప్రభువారిని చేర్చుకుంది. ఆ కుటుంబం యేసు ప్రభువారిని చేర్చుకుంది. ఈరోజు టైం లేదు, నేను వెళ్ళిపోతున్నాను. మనం దేవుడిని చేర్చుకోగలుగుతున్నామా? హృదయంలోనికి చేర్చుకోగలుగుతున్నామా? మనం చేర్చుకోవట్లేదు కదా. మన తలుపులు మూసేస్తున్నాం, హృదయం అనే తలుపులు మూసేస్తున్నాం. నేను కొంచెం కఠినంగానే మాట్లాడుతున్నాను, మీకు బాధ కలిగి నేను తీసుకునేది. కానీ హృదయం అనే తలుపులు మూసేస్తున్నాం. యేసు ప్రభువారు తలుపు తట్టుండి తడుతున్నాడు, నేను లోపలికి వస్తానని. మనం ఏమన్నామంటే లేదు లేదయ్యా, ఖాళీ లేదు, ఖాళీ లేదు, ఖాళీ లేదు. ఏమా ఎందుకు ఖాళీ లేదంటే చాలా ఉన్నాయి హృదయాలు. ఇప్పటికే లోపల ఉన్నాయి అన్ని నా హృదయంలో ఉంది. ఇక నువ్వేడవుతావు? దేవునికి స్తోత్రం. నిజంగా హృదయంలోకి చేర్చుకోలేకపోతున్నా దేవుడిని. మనుషుల్ని చేర్చుకుంటున్నావు హృదయంలోనికి, డబ్బుని చేర్చుకుంటున్నావు హృదయంలోనికి, ఆస్తులు చేర్చుకుంటున్నావు హృదయంలోనికి, అంతస్తులు చేర్చుకుంటున్నావు హృదయంలోనికి, ఇంకా అనేకమైనవి హృదయంలో చేర్చుకుంటున్నావు. కానీ దేవుడిని మాత్రం హృదయంలోనికి చేర్చుకోలేకపోతున్నావు. ఈరోజు ప్రతి మనుషులు చేస్తున్న పొరపాటు ఇది. చేర్చుకోవాల్సిన హృదయంలోనికి చేర్చుకోవాల్సిన యేసుక్రీస్తు ప్రభువారిని ఏమో బయట పెడుతున్నావు, చేర్చుకోకూడని అన్ని హృదయంలోకి చేర్చుకుంటున్నావు. ఈరోజు యేసు ప్రభువుకి చోటు లేదు ఇంట్లోనికి, గృహంలోనికి, నీ హృదయం అనే ఆలయంలోనికి ఆయనకి చోటు లేదు. నేను చెప్తున్నాను, బంగారం హృదయంలో ఉంది, అందుకే యేసుకు చోటు లేదు. డబ్బు ఉంది హృదయంలో, యేసుకు చోటు లేదు. ఆస్తులునే, యేసుకి చోటు లేదు. బయట మనుషులు ఉన్నారు హృదయంలో, అందుకే యేసుకు చోటు లేదు. ఇవన్నిటినీ హృదయంలో తెచ్చిపెట్టుకుంటున్నాం. యేసునేమో ఎక్కడ ఉంచుతున్నాం? ఆయనేమో హృదయమైన తలుపులు కొడుతున్నాడు. నేను వస్తాను బిడ్డ, నేను వస్తే నీ జీవితం మార్చబడుతుంది, నువ్వు ప్రయోజనాలుగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు, విలువైనది, శ్రేష్టమైనది, ఉత్తమమైనది నేను నీకు ఇస్తాను బిడ్డ అని ఆయన హృదయం వద్ద తలుపులు తడుతూ ఉంటే మనము బయటే నీటేస్తాను. నేను హృదయంలోనికి తెచ్చుకోలేదు. కానీ మరియా కుటుంబం మాత్రం ఆయన గృహం, ఆయన ఊరు రాగానే ముందు గృహంలోనికి చేర్చుకున్నారు, మన ఇంట్లోనికి చేర్చుకుంటున్నారండి. యేసు ప్రభువారు మీరు వచ్చారు, రండి రండి. ఆయన బయట ఉండగానే ఆయన ఊర్లోనికి వస్తున్నాడంటే ముందు పరిగెత్తుకొని పోతారు. ఎక్కడికి? యేసు యొద్దకు పరిగెత్తుకొని పోయి, అయ్యా రండి రండి రండి, ఇంట్లోకి తెచ్చి ఇంట్లో కూర్చోండి. యేసు ప్రభు ఈరోజు మనం చేర్చుకోగలుగుతున్నామా? లేదండి. యేసు ప్రభువారిని చేర్చుకోలేకపోతున్నాం, దైవ సేవకుడిని చేర్చుకోలేకపోతున్నాం. దైవ సేవకుడిని మనం మన ఇంట్లోనికి చేర్చుకొని ఇదిగో ఒక గిన్నెడు చన్నీరు మనం ఇవ్వలేకపోతాం. నిజమండి. నేను అంటాను, దైవ సేవకుడు అడుగు పెడితే ఎంత శ్రేష్టత అమ్మా. అడుగు పెట్టి ఆయన కాలి దుమ్ము మన ఇంట్లో రాలితే ఎంత విలువైనది, ఎంత శ్రేష్టమైనది. ఏది చేర్చుకోగలుగుతున్నావా? చేర్చుకోలేకపోతున్నామా? ఎందుకంటే మనకి చోటు లేదు. దేవునికి స్తోత్రం. అన్నిటికీ చోటు ఉంది, కానీ యేసుని చేర్చుకోవడానికి, దైవ సేవకుని చేర్చుకోవడానికి చోటు లేదు మనకి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. కానీ మరియా కుటుంబం మాత్రం యేసుని చేర్చుకున్న కుటుంబం. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. 4 మాటలు చెప్పాను. ఒకటి, దేవుని పాదాల యొద్ద కూర్చున్న మరియా. రెండవది, మరియా బాధలో దేవుని యొద్ద పరిగెత్తిన స్త్రీ. మూడవదిగా ఉత్తమమైన దాన్ని ఏర్పరుచుకున్నది. నాలుగవది దేవుణ్ణి చేర్చుకున్నది. ఐదవది చెప్పి నేను ముగిస్తాను. ఐదవది నేను చెప్పిన చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం. నేను ముగిస్తున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 2-3 వచ్చిన చదువుతా. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాసపు అత్తరపు ఒక సేరున్నర
ఎత్తు తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆమె చేస్తున్న కార్యం ఏంటంటే అత్తరు బుడ్డి తెచ్చిందంట. అత్తరు బుడ్డి ఆ రోజుల్లోనే దాని విలువ ఎంత అంటే 150 రూపాయలు. ఎంత? 150 రూపాయలు అంటే 1,50,000 అన్నట్టు. తెలుసా? అంటే అంత ఆ రోజుల్లో 1,50,000 అన్నట్టు. నిజమన్నా? ఆ రోజుల్లో 150 అంటే 1,50,000. అప్పుడు రూపాయలే పెద్ద ఎక్కువ, 1000తో సమానం అప్పుడు. అవునా కాదు? రూపాయలే 1000తో సమానం. 2000 సంవత్సరాల క్రితం ఎక్కువేనా? మీకు అర్థం కాదు. ఇప్పుడంటే డబ్బుకి విలువ లేదులే, కానీ ఆ 2000 సంవత్సరాల క్రితం రూపాయి అంటే మామూలు విషయం కాదు. అయితే ఇగో ఈమె 150 రూపాయలు విలువైన ఆ అత్తర తీసుకొచ్చి ఆయన పాదాలు తుడిచిందంట. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం చదివితే ఆ కింద చదివితే ఇంకా ఉంటుంది. 7వ వచనం చదివితే, కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినము నాకు ఆమెను దీన్ని నించుకొనియుడి. బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండనని చెప్పిన. దేవునికి స్తోత్రం. అక్కడ ఏం చేస్తుందయ్యా మరియా అని అంటే, యేసు పాదాలు కడుగుతుంది. అంటే దీని గురించి రాయబడిన మాట ఇంకోటి ఏంటంటే, ఆయనను ఘనపరుస్తుందండి, అభిషేకిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. ఆమె యేసుని ఘనపరచు స్త్రీగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తుందంటే యేసు ప్రభువారిని ఘనపరుస్తుంది. విలువైంది ఇచ్చి దేవుడిని ఘనపరుస్తుందండి. అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, ఎవరు అన్నుండగా ఏమన్నా ఇసుకతో ఏదన్నా డబ్బులు ఇచ్చాను ఉండగా అన్నంటాడు వచ్చి, తమా ఏం నీకు మైండ్ పని చేస్తుందా? ఏ విలువైంది ఏంది 150 రూపాయలు, అది దాన్ని అంత ఆగం చేస్తున్నాయింది. దాన్ని తీసుకుపోయి దాన్ని అమ్మి ఆ పేదలకి ఇస్తే వాళ్ళైనా మంచిగా ఉంటారుగా. అంటే ఉద్దేశం పేదలకి ఇవ్వాలని కాదు. డబ్బులు సరి దేవుడికాడ ఉంటుంది, అన్నకాడే ఇసుక అన్నకాడే ఉంటుంది. అంటే అది యేసుప్రభుకి ఇస్తే ఆయన సంచులు వేసుకోవాలని ఆయన అంటాడు. పేదలకి ఇవ్వచ్చుగా అని అంటాడండి. కానీ యేసుప్రభు అంటారు, ఎందుకు ఆమె తొందర పెడుతున్నారు? పేదలు ఎల్లప్పుడు మీతో ఉంటాడు, నేను ఎప్పుడు ఉన్నాం. కానీ ఏం చేస్తుందంటే యేసు ప్రభు వారిని ఘనపరుస్తున్న స్త్రీగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆమె విలువైనది ఇచ్చి యేసు ప్రభు వారిని ఘనపరుస్తుందండి. యేసు ప్రభు వారిని అభిషేకిస్తున్న స్త్రీ. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. ఈ రోజు మనము యేసు ప్రభు వారిని ఘనపరచు స్త్రీగా ఉంది. ఈ రోజు మనము దేవుని ఘనపరచగలుగుతున్నామా? ఘనపరచగలుగుతున్నామా? ఘనపరచలేకపోతున్నాం. అభిషేకించగలుగుతున్నామా? దేవుణ్ణి అభిషేకించలేకపోతున్నా. కానీ మరియా ఎంతమంది ఏమన్నా అనుకోని ఇగో తనకి విలువైనది ఇచ్చి దేవునికి స్తోత్రం. ఆయన సమాధి చేయబడతాడని, ఇంక కొన్ని రోజులు ఆయన మరణిస్తాడని ఎరిగి ముందుగానే ఆ విలువైన అత్తర తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసి తలెంటుకలతో ఆ పాదాలను తూర్చిన. దేవునికి స్తోత్రం. అంతమంది జనాంగంలో దేవుని ఘనపరచు స్త్రీగా తను. అందుకే బైబిల్ ఉంది, నన్ను ఘనపరచండి అమ్మా చెప్పాలి. నేను మిమ్మల్ని ఘనపరుస్తాను. మీరు నా ఎద్దుకు రండి, నేను మీ ఎద్దుకు వస్తాను. నాకు ఇచ్చి నన్ను శోధించిన ఎడల ఆకాశ వాకిలి ఇప్పుదా. ఏ వాకిలు నా ఇంట్లో వాకిలి కాదు, బీరువా తలుపులు కాదు అన్న, బీరువా తలుపులు కాదు, ఆకాశ వాకిలు ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. నాకు ఇచ్చి నన్ను శోధించండి, నేను ఆకాశ వాకిలు ఇప్పుతాను, పట్టదాలంతా దీవెనిస్తానంటే అసలు మనం ఇస్తేనేగా ముందు మనం ఇస్తేనేగా మనం ఇయ్యం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని ఘనపరుస్తుందంట ఆమె. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. ఏమో ఉన్న మంచి క్వాలిటీలు కానీ ఇంకా ఉన్నాయి, సంగతి లేదని నేను చెప్పలేదు. చాలా మంది ఏమో మంచి క్వాలిటీస్ చూడండి. ఆ యేసు పాదం యొక్క కూర్చొని స్త్రీగా మనకు కనబడుతుంది. రెండోది బాధలోని దేవుని ఎందుకు పరిగెత్తే స్త్రీగా కనబడుతుంది. మూడోది ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునే స్త్రీగా కనబడుతుంది. నాలుగవదిగా ఇగో దేవుణ్ణి చేర్చుకునే కుటుంబముగా మరియ కుటుంబము ఉంది. ఐదవదిగా దేవుని ఘనపరిచే స్త్రీగా. మరి ఈరోజు మరియలో ఉన్న 5 క్వాలిటీలు మనలో ఉండగలుగుతున్నాయి.
అందుకేనండి ఇలాంటి క్వాలిటీలు ఉన్నాయి కనుక నేను దేవుడు అన్నాడు. మొదటి చదివిన మాట చదువుదాం. ఏమన్నాడు అక్కడ? మత్తయి సువార్త కదా, ఏమన్నాడు ఆమె గురించి? మత్తయి సువార్త 26, మత్తయి సువార్త 26:13, 26:13. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఏమి చేసినదియు ఏమే జ్ఞాపకార్థముగా ప్రసంగించబడునని నీతో నిశ్చయముగా చెప్పిన. చూడు, ఎక్కడ ప్రకటిస్తారో అక్కడ ఆమె ప్రకటించబడుతుంది. ఏమే జ్ఞాపకార్థముగా ఏమి ఎక్కడ సర్వలోకంలో ఎక్కడ సువార్తన పడిన ఏమే పేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప ఘనత ఇచ్చాడండి యేసుప్రభు. నిజం. ఈమెకి ఎందుకు అంత ఘనత ఇచ్చాడు అయ్యానంటే ఏమే దేవుని పాదలు ఎత్తు కూర్చున్న స్త్రీ. అందుకే దేవుడు అంత ఘనంగా ఏమైనా కనపరిచాడు. ఈ స్త్రీ బాధలో దేవుని ఎత్తుకు పరుగెత్తుకొచ్చిన స్త్రీ. అందుకే దేవుడు ఆమెను అంతగా కనపరిచాడు. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్న స్త్రీ. అందుకే దేవుడు ఆమెనే ఏమేని యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకున్న మరియా. అందుకోసం ఆమెనే కనపరిచాడు. దేవుడిని కనపరిచిన స్త్రీ కనుకనే ఆమెకి దేవుడు అంత ఘనత. ఈరోజు నీకు నాకు ఆ ఘనత రావాలి అంటే ఈ 5 క్వాలిటీస్ మనకు. నిజం. నేను అన్నాను కదా, ఏదో విన్నాము బాగుంది నాన్న, బాగుంది అని చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు, లేదు బాగలేదు అని చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు. ఈమె ఎలా ఉందో ఈమెలాగా మన స్థితి, మన జీవితం, మన బ్రతుకుందో లేదో చూసుకోవాలి. ఎందుకు చెప్పబడుతుంది? దేవుడు ఎందుకు మనల్ని హెచ్చరిస్తూ మాట్లాడుతుందంటే ఎలాగ నీ జీవితం ఉంటే నువ్వు కనపరచబడతావు. దేవునికి స్తోత్రం. సర్వలోకములో నిన్ను గురించి ఎక్కడైతే ప్రచురిస్తారో, ఎక్కడైతే ప్రకటిస్తారో అక్కడ నీ మాట వినిపించబడుతుందండి. అవునా కాదా? వినిపించబడుతుంది. అందులో అలాంటి సందేహం లేదు. నువ్వు దేవుణ్ణి బాధలు ఎత్తు కూర్చున్న స్త్రీ అయితే, బాధల్లో పరుగెత్తుకుని వచ్చే స్త్రీ అయితే, నువ్వు ఆయన్ని చేర్చుకునే స్త్రీ అయితే, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునే స్త్రీ అయితే, దేవుని ఘనపరచు స్త్రీ అయితే, నువ్వు ఎక్కడున్నా నిన్ను గురించి ప్రకటించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆమెను హల్లెలూయా. అందులో ఎలాంటి సందేహం లేదు. దైవ సేవకుడే నిన్ను గురించి సాక్షిస్తాడు. ఇగో మా ఇంట్లో పలానా మరియా, మా కుటుంబం, మా సంఘంలో పలానా మరియా ఉంది. ఆమె దేవుని సన్నిధిని పాదాలను విడిచిపెట్టదు. దైవ సేవకుడే చెప్పేస్తాడండి. మరి ఏది మనలో క్వాలిటీస్ లేదు కదా. మనకు అన్నిటికీ సమయం ఉంటుంది. మరలా చెప్తున్నాను, మనకు అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ ఈ ఘనముగా ఎంచబడే సమయం, ఈ ఘనముగా ఎంచుకునే ఆ స్థితి మనం తెచ్చుకోలేకపోతున్నాం. క్రైస్తవులో దేవుని పాదాలు ఎదురు కూర్చోలేకపోతున్నాం. బాధలో పరిగెత్తలేకపోతున్నాం. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోలేకపోతున్నాం. ఆయన్ని చేర్చుకోలేకపోతున్నాం. ఆయన్ని ఈ 5 క్వాలిటీస్ మనలో లేవు కనుకనే ఈరోజు దేవుడు మన గురించి ఒక గొప్ప సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాడు, ఒక గొప్ప ఘనతను ఇవ్వలేకపోతున్నాడు. దైవ సేవకుడు ఘనతను ఇవ్వలేకపోతున్నాడు. దైవ సేవకుడు చెప్పలేకపోతున్నాడు ఘనంగా. గల కారణం ఏంటంటే లేవు. కానీ మరియను గురించి అయితే అలాగ లేదు. మరియను గురించి సర్వలోకంలోని వినబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. ఏమలాగా మన జీవితం ఉండునుగాక. బెతేనియా మరియా ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉందో మనము కూడా ఇలాంటి గొప్ప క్వాలిటీస్ కలిగి ఉందుముగాక. నిశ్చయముగా మన స్థితిగతులు ఇలాగూ మార్చబడునుగాక. ఆయన పాదల యొద్ద కూర్చున్న వారముగా ఉందుముగాక. బాధలో పరుగెత్తుకొని ఆయన యొద్ద ఉందుముగాక. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందుముగాక. దేవుని చేర్చుకునే వారముగా ఉందుముగాక. దేవుని ఘనపరచు వారిగా ఉందుముగాక. అతి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. 5 విషయాలండి మరియను గురించి. ఈ మరియను గురించి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. సర్వలోకములో ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఏమి చేసినదంతయు ఏమికి జ్ఞాపకార్థంగా ప్రచురించబడును అని దేవుని లేఖనము సెలవిస్తుంది. అవును, ఈరోజు నిన్ను గురించి, నన్ను గురించి ఎక్కడెక్కడో చెప్పాలి అని అంటే మనలో ఆ జీవితం, మనలో ఆ బ్రతుకు ఉండాలి అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అవును, ఇగో ఈ బెతేనియా మరియా కలిగి ఉన్న క్వాలిటీస్ దేవుడు బయట ఎల్లడపరుస్తూ ఉన్నాడు. ఈ రోజులు
ఈ మరియాకు ఉన్న క్వాలిటీస్ మనలో ఉన్నాయా? ఈ మరియా జీవించినట్లుగా మనం జీవించగలుగుతున్నామా? ఇదిగో ఈ మరియా జీవించినట్లుగా మనం జీవించగలిగితే ఈ మరియాన్ని గణపరిచిన దేవుడు నిన్ను కూడా గణపరచబోతున్నాడు. ఈ మరియాన్ని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చించబోతున్నాడు. ఈ మరియాన్ని ఉన్నతమైన స్థితిలో పెట్టిన దేవుడు నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలో పెట్టబోతున్నాడు. అడుగు, దేవా నిజమేనైనా ఇదిగో నీ పాదాల యొద్ద మేము కూర్చోలేకపోతున్నామయ్యా. అవునయ్యా, ఇదిగో బాధల్లో పరిగెత్తుకుని రాలేకపోతున్నామయ్యా. అయ్యా, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోలేకపోతున్నామయ్యా. అయ్యా, నిన్ను చేర్చుకోలేకపోతున్నామయ్యా. అయ్యా, అదిగోనైనా నిన్ను కనపరచలేకపోతున్నామయ్యా. మా ఉదయితేనైనా, మా పొరపాటేనైనా మమ్మల్ని క్షమించండి అయ్యా. అదిగోనే తండ్రి, నీ పాదల యొద్ద కూర్చోకుండా ఎక్కడెక్కడో కూర్చొని మా సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నామయ్యా. ఆ బాధల్లో నీ యొద్దకు రాకుండా ఎక్కడికెక్కడికో పరుగులెత్తుతున్నామయ్యా. అయ్యా, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోలేక వ్యర్థమైన వాటిని ఏర్పరచుకుంటున్నామయ్యా. అయ్యా, ఇగో నిన్ను చేర్చుకోకుండా మా హృదయంలోనికి అనేకమైన మేము చేర్చుకుంటున్నాం, మా ఇంట్లోకి అనేకమైన చేర్చుకుంటున్నాం, కానీ నిన్ను చేర్చుకోలేకపోతున్నామయ్యా. మా హృదయమైన ఆలయంలోనికి నిన్ను చేర్చుకోలేకపోతున్నామని అయ్యా. అదిగోనైనా ప్రభు, దేన్నో కనపరుస్తున్నాం, కానీ నిన్ను కనపరచలేకపోతున్నామయ్యా. మనుషుల్ని కనపరుస్తున్నాం, కానీ నిన్ను కనపరచలేకపోతున్నాం. వ్యర్థమైన వాటిని కనపరుస్తున్నాం, కానీ నిన్ను కనపరచలేకపోతున్నాం అయ్యా. మమ్మల్ని క్షమించండి అయ్యా. మరి అలాంటి క్వాలిటీస్ కలిగి ఉందనైనా ఎందుకు తన్ను గురించి సర్వలోకములో ఏమన్నా ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ప్రకటించబడుతుందో ఎందుకు చెప్పావో అయ్యా మీరు స్పష్టంగా తెలియజేశారయ్యా. ఇదిగో ఆమెలో 5 క్వాలిటీస్ మాలో చూపించావయ్యా. అయ్యా, ఆమెలో 5 క్వాలిటీస్ మాకు చూపించావయ్యా. ఇదిగో మేము ఆ 5 క్వాలిటీస్ కలిగి మేము నడవాలి నాయనా. ఇది మొదలుకొని 5 క్వాలిటీస్ ద్వారా మేము జీవించాలి నాయనా. అయ్యా, అదిగోనైనా నీ పాదలతో కూర్చుని వారిగా మేము ఉండాలి నాయన. అయ్యా, అట్టి కృప నాకు ఇవ్వండి నాయన. అడుగుదాం, నాయన నీ పాదలు ఎదురు కూర్చోవాలి ప్రభువా. అట్టి కృప నాకు ఇవ్వండి నాయన. అయ్యా, బాధల్లో పరుగెత్తుకొని వచ్చేదానిగా ఉండాలయ్యా. అట్టి కృప నాకు ఇవ్వండి నాయన. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునే దానిగా ఉండాలయ్యా. మరి ఏర్పరచుకుంది నేను కూడా ఏర్పరచుకోవాలయ్యా. అయ్యా, అట్టి కృప నాకు ఇవ్వండి నాయన. అయ్యా, నిన్ను మరియా చేర్చుకుంది నాయన, నేను కూడా నిన్ను చేర్చుకునే స్థితి నాకు కావాలి నాయన. అయ్యా, మరియా నిన్ను కనపరిచింది నాయన, నేను కూడా కనపరచడం సహాయం చేయండి అయ్యా. మరియాలో ఉన్న మంచి క్వాలిటీస్ మాకు తెలియజేశావయ్యా. ఇక అట్టి క్వాలిటీస్ కలిగి మేము బ్రతుకుటకు సహాయం చేయండి. అట్టి క్వాలిటీస్ కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి. అట్టి క్వాలిటీస్ మాకు ఇవ్వండి నాయన. ఇగో మరియాని గురించి సర్వలోకంలో వినపడుతుంది అన్నావయ్యా. ఇదిగో నాయన ప్రభా, మమ్మల్ని గురించి మా దైవ సేవకుడు చెప్తున్నాడా అని అంటే నాయన ప్రభా, అయ్యా విషయంలో మేము చెప్పలేకపోతున్నామయ్యా. నా దైవ సేవకుడు నన్ను గురించి చెబుతాడు అని చెప్పలేకపోతున్నాడు అయ్యా. ఇలాంటి క్వాలిటీస్ నాకు కావాలయ్యా. ఇలాంటి స్థితి నాకు కావాలి. మరి ఎలాగూ నేను ప్రభువా అయ్యా, నేను తండ్రి ఉత్తమమైన ఏర్పరచుకుని నేను ఏర్పరచుకోవాలి అని అంటే చిన్న తీర్మానంతో ప్రార్థన చేద్దాం. అయ్యా, 5 క్వాలిటీస్ నాకు కావాలి. ఇగో నీ పాదలు ఎదుగు కూర్చోవాలి, బాధలో నీ ఎదుగు పరిగెత్తుకుని రావాలి, ఉత్తమమైన దాన్ని నేను ఏర్పరచుకోవాలి, నిన్ను చేర్చుకునే దానిగా నేను ఉండాలి, నిన్ను అభిషేకించే దానిగా ఉండాలి, నిన్ను గణపరిచేదానిగా ఉండాలి. అట్టి కృప నాకు ఇవ్వండి, అట్టి భాగ్యం నాకు ఇవ్వండి, అట్టి అర్హతను నాకు ఇవ్వండి నాయనా. నన్ను దాటిపోవద్దు నాయనా. అయ్యా, నాలో లేవు, నాకు దయచేయండి, నాకు అనుగ్రహించండి నాయనా. నా తప్పుదములు క్షమించండి, నా పొరపాట్లు క్షమించండి అయ్యా. అయ్యా, నిశ్చయముగా నాకు అనుగ్రహించండి అయ్యా. నీ కృప దయచేయండి, నీ కృప దయచేయండి, నీ కృప దయచేయండి. అడుగుదాం. ఒక చిన్న తీర్మానంతో నిజమేనాయన ఈ 5 క్వాలిటీస్ కలిగి నేను నడవాలి, ఈ 5 క్వాలిటీస్ కలిగి నేను వెళ్ళాలి, ఈ 5 క్వాలిటీస్ చేత నేను నడిపించబడాలి, నాకు అనుగ్రహించండి అయ్యా అని అంటే చిన్న తీర్మానంతో ప్రార్థన చేద్దాం. మన కొరకు చిన్న ప్రార్థన తల్లి గారు ప్రార్థన చేస్తారు.